సూపర్ టేస్ట్ అయితే వచ్చేసి సూపర్ ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి మోహన్ తెలుగు వ్లాగ్. ఇవాళైతే నేను బిర్యానీ చేశాను. బిర్యానీ ఎలా చేశానో చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకు వచ్చినట్టయితే నేను ఇట్లానే చేస్తాను. నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. మీకు నా బిర్యానీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చికెన్ ఎట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇది చూపెడతా. చికెన్ అయితే మంచిగా కడిగి ఇప్పుడు ఇలా ఏమేమి తాకుతాయి అన్నీ ఇలా నేను చూపెడతా చూడండి. ఇప్పుడు కర్డ్ వేసుకుంటాం, పెరుగు సరిపోతుంది ఇంత, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, కారం 2 స్పూన్లు, కొంచెం అలానే సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర ఇంకా పుదీనా, ఆయిల్, ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా గరం మసాలా అయితే ఫస్ట్ ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక బిర్యానీ మసాలా, మసాలా, గరం మసాలా, ఇది వచ్చేసి కస్తూరి మేతి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని దీన్ని 1/2 అవర్ ఇట్లనే మంచిగా పెట్టేయాలి మ్యాగ్నెట్ గాను. ఇది మంచిగా మ్యాగ్నెట్ అయినాక బిర్యానీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కలిపినాక ఇలా ఇంకా లెమన్ పిండుకొని మళ్ళీ కొంచెం కలిపి పెట్టేస్తాను అన్నమాట 1/2 అవర్. ఇప్పుడు ఇలా లెమన్ పిండుకుంటాం. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ ఇట్లనే మ్యాగ్నేట్ చేసి ఉంచేయాలి. తర్వాత మ్యాగ్నేట్ మొత్తం అయినాక నేను దీని ప్రాసెస్ చూపెడతా బిర్యానీ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక ఇట్లా ముద్ద పెట్టేసుకోవాలి. ఫైనలీ నేనైతే 10 మినిట్స్ మంచిగా చికెన్ని మంచిగా ఉడకనిచ్చిన. చికెన్ ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం రైస్ వేసుకుంటాం. లేయర్స్ మంచిగా రైస్, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్. రైస్ వచ్చేసి 90% కుక్ అయింది. ఇక ఈ రైస్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకొని తర్వాత చూపిద్దాం అన్నమాట.
ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా, దాని తర్వాత వచ్చేసి గరం మసాలా, దాని తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలి దీనిపైన. వేసుకున్న మళ్ళీ లేయర్ వేసుకుంటున్నాను. లేయర్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్, తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర, దాని తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం, దాని తర్వాత కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం మంచిగా దీని మీద ఏదైనా దమ్ పెట్టుకుంటా కొంచెం రైస్ వాటర్ అన్నాయి ఇట్లా సైడ్ పొంటి వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇక దమ్ పెట్టుకున్న దగ్గర ఏం లేదైతే ఇట్లా కొంచెం వాటర్ పోసి దీనిపైన పెట్టేసిన. ఇలా దమ్ పెట్టేసుకున్నా, ఎందుకంటే దమ్ పెట్టేదానికి నా దగ్గర ఏం లేదు. ఈ దమ్ పెట్టకుండా నడుతుంది కానీ ఏదో పెట్టాలని పెట్టిన, తర్వాత చూపెడతాం. ఫైనలీ బిర్యానీ అయితే అయింది. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటాను. ఘోరంగా వేడి ఉన్నది. బిర్యానీ ఎట్లయిందో చెప్పాలి నువ్వే, ఫస్ట్ తింటాను. నస్తేనా? ఎందుకంటే నేను బిర్యానీ ఇది చేసాడు ఎప్పటికి చేసుకుంటూనే ఉంటా. నా చేతి బిర్యానీ మంచిగా అనిపిస్తుంది బయట బిర్యానీ కన్నా అని అంటాడైతే నేను ఇంటికానే బిర్యానీ చేసుకుంటాం. ఎందుకంటే కడుపు నిండా తినచ్చు. ఎంతైనా బయట తిన్నట్టు కూడా అనిపించదు. ఒక్కోసారి ఒక్కొక్కరి దగ్గర కుదురుతుంది, ఒక్కొక్కరి దగ్గర కుదరది. అట్లా చాలాసార్లు అయిందని మేము బిర్యానీ అనేది ఇంటికానే చేసుకుంటాం. లడ్డుకి తినిపిస్తాను. ఎట్లయినా మామూలు మమ్మల్ని చెప్తుంది ఇప్పుడు ఎట్లున్నదో. సూపర్ అయిందా? సరే మరి తిను మమ్మీ, నీకు వేసిన మా పాపకి. మాకు ఇట్లా బిర్యానీ ఏదైనా చికెన్ బగారా రైస్ ఇట్లా చేసుకుంటాం కదా, ఇట్లా ఇస్తరకులలో తింటాము. మాకు మంచిగా అనిపిస్తుందని ఇలా తింటాను, ఇంకేం లేదు. లడ్డు ఇక తీసుకునేవరామ్మా? చాలా వేయాలా కొంచెం అవుతుందా? బట్ ఆమె చూడండి బబ్బలు తిన్నాడు. ఇక్కడ ఈయనైతే మ్యాచ్ చూస్తాడు. స్ప్రైట్ బాటిల్కి అంటే దానికి స్ప్రైట్ బాటిల్ ఫోన్ వాడకుండా స్ప్రైట్ బాటిల్ కాడ ఇట్లా పెట్టి చూస్తాడు. నేను చూస్తా ఎట్లున్నదో. బట్టలు మడత పెట్టేటనే ఉన్నాయి, అల్మారిలో పెట్టాలి. అల్మారి అంటే బీరువా అన్నమాట. మేము ఉండేది మహారాష్ట్రలో, మా లాంగ్వేజ్ అయితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను టేస్ట్ చేస్తాను ఎట్లా ఉన్నదో. సూపర్ అయింది, చాలా బాగా అయింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే వచ్చేసి సూపర్ ఉంది. బాయ్ గాయ్స్.